గౌతమికి బెయిల్ మంజూరు చేస్తున్నాను. అశోక్ గురించి పూర్తి విచారణ చేయమని పోలీసు శాఖను ఆదేశించడమైనది. మనతో ఆడుకుంటూ ఉంటాడా దేవుడు? నాకు ఫోన్ చేయడం లేదు, ఇంటికి రావడం లేదు. హాయ్ కృష్ణ, రా. మనం ఈ కేసు తప్పకుండా గెలుస్తామమ్మా. థ్యాంక్ యూ కృష్ణ. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఈశ్వర్ గారిని హత్య చేసినందుకు యువర్ అండర్ అరెస్ట్. ఏమైంది? ఈశ్వర్ గారిని హత్య చేసినందుకు యువర్ అండర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్. ఏంటి వరుదిని? కళ, పీడకలు వచ్చింది విజయ్. చాలా చాలా చెడ్డ కళ. నేను 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 పెద్ద ఆపదలో పడ్డట్టు. ఏం కాదు, నీకేం జరగదు. కలే కదా, ఏం కాదు వరుదిని. ఈశ్వర్ గారిని హత్య చేసినందుకు యువర్ అండర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్.
చెప్పు. రాత్రి నాకు చెడ్డ కల వచ్చిందండి. అది నిజమవుతుందేమోనని భయంగా ఉంది. ఏమొచ్చింది? హత్య చేసింది నేనే అని పోలీసులకి తెలిసిపోయి నన్ను అరెస్ట్ చేసినట్టు కల వచ్చింది. అది కూడా తెల్లవారుజామున వచ్చింది. నిజంగా పట్టుబడిపోతానేమో. ఏం చేయాలో తోచట్లేదండి. కాళ్ళు చేతులు ఆడటం లేదు. గుండె దడగా ఉందండి. ఎందుకంత వరి అవుతావు? కలేగా, నిజం కాదు. కానీ అసలు నిన్ను ఎవరు చూడకుండా ఎలా పట్టుపడతావు? మాస్క్ వెనుక ఎవరున్నారన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. మూడో మనిషి ఎవ్వరికీ తెలీదు. మరి పోలీసులకెలా తెలిసింది? నువ్వింకా నైట్ డ్రీమ్ నుంచి తేరుకున్నట్లేదు. డోంట్ వరీ, ధైర్యంగా ఉండు. ఏమీ కాదు. బాయ్. అసలు నిన్ను ఎవరు చూడకుండా ఎలా పట్టుపడతావు? మాస్క్ వెనుక ఎవరున్నారన్న సంగతి నీకు నాకు మాత్రమే తెలుసు. మాస్క్ వేసుకొని హత్య చేసింది ఎవరు? అశోక్ ఎవరితో మాట్లాడుతున్నాడు? తన మొబైల్ చూస్తే అదెవరో తెలుస్తుంది. కానీ చూడటం ఎలా తెలుసుకోవాలి? నీ కష్టం కనబడుతుందిరా. వెల్ డన్. సార్, కమిన్. సార్, ఇవన్నీ ఈశ్వర్ సార్వి. వీటిలో చాలా వాటిని సార్ పూర్తి చేయలేదు. ఇక మీరే వాటిని పూర్తి చేయాలి సార్.
పెద్ద సార్ వెళ్ళిపోయారు సార్. ఆయన జ్ఞాపకాలు గుర్తులు మాత్రమే ఇలా మిగిలిపోయాయి. మంచోళ్ళంటే ఆ దేవుడికి గిట్టదో లేక తనలాంటి గొప్పోళ్ళు మరొకరుండటం నచ్చదో తెలియదు కానీ సార్ని అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. చాలా తప్పు చేశాడు సార్ దేవుడు. ఆయనకి గాని చావంటూ ఉంటే చచ్చాక తప్పకుండా నరకానికే పోతాడు. అవును సార్. అన్నయ్య, నీ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను. ఇక మీద ఇదే నా లక్ష్యం. ఇదే నా లక్ష్యం అన్నయ్య. అప్పుడు చెప్తే విన్నారా? వాడు లాయర్ కృష్ణ మాత్రమే, లార్డ్ కృష్ణ కాదు అన్నారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇప్పుడు మాత్రం ఏమైంది కుబేరం? ఏమైందా? ఏమండే, అసలు మీది ధైర్యమో నిర్లక్ష్యమో నాకు అర్థం కాదు గాని మొక్కగా ఉన్నప్పుడు మాత్రమే తుంచగలమండి. మానైన తర్వాత పెంచడం తప్ప ఏమీ చేయలేం. ఏ అప్పుడు గొడ్డలతో నరకొచ్చు కదా. నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు గోడుతో పోయేదానికి అప్పుడు గొడ్డలు ఎందుకు వాడడం అని. చూడు కుబేరం, ఆ కిట్టిగాడు మొక్క మానో కాదు. వాడి కోసం గొడ్డలే కదా గోరు కూడా వాడాల్సిన అవసరం లేదు. వాడు చిన్ని చీమ నలిపేవచ్చు. వాడు చిక్కాలి కదండి. ఎంత చీమైనా ఏనుగు చెవిలో దూరిందనుకోండి, ఆ ఏనుగు కూడా చచ్చి ఊరుకుంటుంది. నా మాట విని ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. తీసుకుంటా. యాక్షన్ వాడి మీద కాదు, నీ మీద. నేనేం చేశానండి? చెప్పిన పని చేయకుండా ఎదో సలహాలన్నీ ఇస్తున్నావు. లాయర్ దగ్గరికి వెళ్ళి కళ్యాణి ఇచ్చిన కవర్ తీసుకురమ్మని చెప్పాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకురాలేదు. అసలు ఆ పని ఎంతవరకు వచ్చింది? అండర్ ప్రాసెస్ సార్, తొందరలోనే అయిపోద్ది. అవును సార్, ముసుగేసుకుని అదే మాస్క్ వేసుకుని ఈశ్వర్ గారిని చంపింది ఎవరు? ఎందుకు? బ్రహ్మాండంగా చంపింది. కంగ్రాట్స్ చెప్దామని. ఆల్ ద బెస్ట్. నాకెందుకు సార్? చావును కలుస్తానంటున్నావు కదా, ముందు చెప్పిన పని చేయాలా? వెళ్ళు కుబేరం. ఆఖరి గీడు కూడా అలగడమే. అరే గౌతమి, బాబు ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు? హాయ్ రుద్రా. హాయ్ హాయ్. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? రుద్రా ఏడవకూడదు నాన్న, ఏడవకు. హే రుద్రా, అరే రే ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఏం కావాలి? నేనెవరో తెలుసా? రామకృష్ణ. కాదు కాదు కాదు, ఒట్టి కృష్ణ, లాయర్ కృష్ణ. కోర్టులో యువర్ ఆనర్, మిలాడ్ అని వాదిస్తారే, ఆ లాయర్ కృష్ణ.
ఇలా ఏడవకూడదు నాన్న. ఏడిస్తే అందరూ షేమ్ షేమ్ అంటారు. మనం బయటికెళ్ళి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కుందామా? అమ్మో వద్దులే, చిన్నపిల్లలు అవి తినకూడదు. పోనీ ఓ పాట పాడినా? ఏ సాంగ్ కావాలి నీకు? నాకు పెద్దగా పాటలు రావు, వచ్చిందే పాడతాను, సరేనా? వాన వచ్చి వాగులు పారే, కోడి వచ్చి గుడ్డు పెట్టే, తాత వచ్చి తొంగి చూసే, అవ్వ వచ్చి గుడ్డు తీసే, అమ్మ వచ్చి అట్టు వేసే, అన్న వచ్చి గుటుక్కు మింగే, నాకు మాత్రం గుండు సున్నా. నచ్చిందా? ఇంకోటి పాడినా వింటావా? గుడ్ బాయ్. ఏ పాట పాడను? ఓకే. బుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, మగని చేత మొట్టికాయ తింటనన్నది. ఏంటమ్మా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత గౌతమి నవ్వుతుంది బాబు. నవ్వడమే మానేసిన గౌతమి ఇన్నాళ్లకు మళ్లీ నవ్వింది. దానికి కారణం కృష్ణ. కృష్ణకు మనం చాలా రుణపడి ఉన్నాం బాబు. కృష్ణ లేకపోతే గౌతమి ఏమయ్యేదో, ఈ ఇల్లు ఎలా ఉండేదో. అవునమ్మా, ఒక లాయర్గానే కాదు, మన ఇంటి మనిషిగా కూడా కలిసిపోయాడు. తను చాలా గ్రేట్. ఏమండి, పాలు. ఏం కలిపి ఇందులో? వేడి పాలల్లో షుగర్ కలిపాను. మీకంత భయంగా ఉంటే తాగొద్దులే. అవు ఇటువు. కళ్ళు కనిపించవా నీకు? చేతులు ఉణికాయండి. ఏ అప్పుడే ముసల్దానం అయిపోయావా?
ఛ!